హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం లాజిటెక్ నుంచి మౌస్ అండ్ కీబోర్డ్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది చూసుకుంటే వైర్లెస్ కీబోర్డ్. ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్ లో 50% ఆఫర్ లో అయితే పర్చేజ్ చేశాను. జనరల్ గా ఇది చూసుకుంటే 1400 చేంజ్ అయితే ఉంటుంది. అండ్ 50% ఆఫర్ లో ఎలా పర్చేజ్ చేశాను అనేది వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ ని అన్బాక్సింగ్ చేసే ముందు బాక్స్ మీద కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకి. ఒకసారి అయితే దాన్ని చూద్దాం. అండ్ ఈ ప్రోడక్ట్ బ్రాండ్ చూసుకుంటే లాజిటెక్ బ్రాండ్. అండ్ ఇక్కడ మోడల్ నెంబర్ అయితే ఇచ్చారు, MK240 నానో అని అయితే ఇక్కడ ఉంది. అండ్ ఈ మిడిల్ లో చూసుకుంటే కీబోర్డ్ ఇమేజ్ అండ్ మౌస్ ఇమేజ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ కీబోర్డ్ చూసుకుంటే బ్యాటరీ ద్వారా అయితే వర్క్ అవుతుంది. మనకి AAA బ్యాటరీస్ ఉంటాయి కదా, 2 అయితే దీంట్లో వేయాలి. ఈ బ్యాటరీ చూసుకుంటే 36 మంత్స్ వరకు అయితే ఇది వర్క్ అవుతుంది అని చెప్తున్నారు. కీబోర్డ్ చూసుకుంటే 36 మంత్స్ అంటే 3 ఇయర్స్ వరకు అయితే ఇది మనం బ్యాటరీ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, మనం బ్యాటరీ చేంజ్ చేసే పని లేకుండా. అండ్ మౌస్ లో కూడా 2 బ్యాటరీస్ అయితే యూజ్ చేయాలి మనం, AAA బ్యాటరీస్. అండ్ ఇది చూసుకుంటే 12 మంత్స్ వరకు అయితే ఇది వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ అయితే డాంగిల్ ఇచ్చారు. ఈ డాంగిల్ యూజ్ చేసుకుని అయితే మనం ల్యాప్టాప్ పెట్టి మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీని రేంజ్ చూసుకుంటే 10 ఫీట్స్ వరకు అయితే దీని రేంజ్ అయితే ఉంటుంది. సపోజ్ ఇక్కడ కీబోర్డ్ ఉంది, మనకు ఒక 10 ఫీట్స్ తర్వాత సిస్టమ్ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. 10 ఫీట్స్ వరకు రేంజ్ అయితే ఉంటుంది ఈ కీబోర్డ్ అండ్ మౌస్ చూసుకుంటే. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఒక మౌస్ అయితే ఇచ్చారు. అండ్ ఇది చూసుకోవచ్చు, బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ తో అయితే వస్తుంది. చాలా కాంపాక్ట్ గా అయితే ఉంది, చిన్నగా మనం యూజ్ చేసుకోవడానికి. అండ్ వెయిట్ కూడా అంత ఎక్కువ వెయిట్ అయితే లేదు. టోటల్ ప్రోడక్ట్ వెయిట్ చూసుకుంటే మౌస్ అండ్ కీబోర్డ్ 522 గ్రామ్స్ అలా అయితే ఉంటుంది. వెయిట్ కూడా చాలా తక్కువ అయితే ఉంది, ఈజీగా మీరు అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి కీబోర్డ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు కీబోర్డ్ అయితే ఉంది. అండ్ కీబోర్డ్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ చూసుకుంటే కీబోర్డ్ అయితే ఇలా ఉంది. కీబోర్డ్ థీమ్ చూసుకుంటే మనకి ఎల్లో అండ్ బ్లాక్ అయితే వస్తుంది. ఏదైతే మనకి మౌస్ ఎలా వస్తుందో అలా అయితే కీబోర్డ్ కూడా వస్తుంది. అండ్ ఫస్ట్ చూసుకుంటే ప్రోడక్ట్ డిజైన్ లో భాగంగా చూసుకుంటే మనకి బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో అయితే కలర్ వస్తుంది. చాలా బాగుంది, అట్రాక్టివ్ గా ఉంది. కీస్ చూసుకుంటే చాలా పెద్ద కీస్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ పైన డిజైన్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు ఒక ప్యాటర్న్ అయితే దీంట్లో ఇచ్చారు. ఈ ప్యాటర్న్ చూస్తానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ బ్రాండింగ్ అయితే ఇచ్చారు, లాజిటెక్ అని చెప్పి. అండ్ ఇది చూసుకుంటే ఫుల్ సైజ్ కీబోర్డ్ అయితే కాదు, 14 ఇంచ్ ల్యాప్టాప్ లో ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉంటుంది. మనకి సైడ్ లో చూసుకుంటే డెడికేటెడ్ నెంబర్ ప్యాడ్ అయితే వస్తుంది. దీంట్లో అయితే నెంబర్ ప్యాడ్ అయితే సపరేట్ గా ఉండదు, మనకి టాప్ లో అయితే నెంబర్స్ ఉంటాయి, మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఆఫీస్ వర్క్ అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ లో చూసుకుంటే బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుంది. అండ్ బాక్స్ లో చూసుకుంటే మనకి 2 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది AAA బ్యాటరీస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మౌస్ లో అయితే మనకు బాక్స్ లో ఇచ్చిన బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. బ్యాటరీ కంపార్ట్మెంట్ పక్కన మనకి డాంగిల్ అయితే ఉంది. ఈ డాంగిలే మనకి బోత్ కీబోర్డ్ అండ్ మౌస్ కి అయితే యూజ్ అవుతుంది. ఈ ఒక్క డాంగిల్ మీరు ఇన్సర్ట్ చేస్తే చాలు, మీ సిస్టమ్ లో మీరు కీబోర్డ్ అండ్ మౌస్ ఎట్ ఏ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది డాంగిల్ అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే డాంగిల్ ఉంది కదా, ఇది చూసుకుంటే 2.4 GHz మీద అయితే వర్క్ అవుతుంది. కీబోర్డ్ లో కూడా బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. కీబోర్డ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఒక డోర్ అయితే ఉంటుంది. దీని కిందకి స్లైడ్ చేస్తే ఇదైతే బయటకు వస్తుంది. డైరెక్ట్ గా దీంట్లో అయితే ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్ లో అయితే దీన్ని ఫిక్స్ చేయాలి. ఇదైతే ఫిక్స్ అయిపోయింది. ఇది సింపుల్ గా ఉంటుంది, చాలా హార్డ్ గా అయితే ఉంది. మనం 8 degrees వరకు అయితే ఈ కీబోర్డ్ యాంగిల్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. మనం యూజ్ చేసేటప్పుడు అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇది డిజైన్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ సైడ్ లో చూసుకుంటే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఓన్లీ సింగిల్ స్విచ్ అయితే ఉంటుంది మనకి మౌస్ లో. అండ్ కీబోర్డ్ లో అయితే మనకైతే ఎటువంటి స్విచెస్ అయితే ఉండవు, మనం ఇక్కడ నుంచి ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ టాప్ లో చూసుకుంటే లాజిటెక్ అని చెప్పి ఇక్కడ బ్రాండ్ నేమ్ అయితే ఉంది. మనకి స్క్రోలింగ్ చూసుకుంటే ఎల్లో కలర్ అయితే ఇచ్చారు. డిజైన్ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇది చాలా స్ట్రాంగ్ బిల్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మీరు చూడొచ్చు ఎంత స్ట్రాంగ్ గా ఉందో. మీరు హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు హైట్ అడ్జస్ట్ చేసుకున్నారు కదా, దీన్ని కూడా మీరు ఎంత ప్రెస్ చేసినా కానీ ఇదైతే కిందకి వెళ్ళదు, చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది ఇది. ఈ ప్రోడక్ట్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే 10 out of 10 అయితే ఇవ్వచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే అంత బాగుంది. అండ్ ఈ కీబోర్డ్ లో చూసుకుంటే మనకి 12 ఫంక్షన్ బటన్స్ అయితే ఇచ్చారు. ఈ ఫంక్షన్ బటన్స్ మనకి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. F1 హోమ్ కి వెళ్ళొచ్చు, మెయిల్ సెట్ చేసుకోవచ్చు F3 తో. అండ్ F4 చూసుకుంటే మనకి క్యాలిక్యులేటర్ డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, మ్యూజిక్ కంట్రోల్స్, ప్లే పాజ్ అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సింగిల్ క్లిక్ తో అయితే ఫంక్షన్ బటన్స్ యూజ్ చేసుకుని మీరు డైరెక్ట్ గా అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో పెద్ద ఫ్యూచర్ చూసుకుంటే ఇది వాటర్ ప్రూఫ్ తో అయితే వస్తుంది. మీరు దీంట్లో వాటర్ ఇలా పొరపాటున పోసినా గానీ ఇదైతే డైరెక్ట్ గా కింద హోల్స్ అయితే ఇచ్చారు, ఈ హోల్స్ నుంచి బయటకు వస్తుంది. లేదంటే మీరు దీన్ని పైకి లేపి ఇట్లా సైడ్ కి అంటే గనక వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఈ కీబోర్డ్ లో అడ్వాంటేజెస్ చూసుకుంటే మనకి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది, అది చూసుకుంటే మనకి ఫుల్ సైజ్ కీబోర్డ్ అయితే ఇవ్వట్లేదు.
మనకి డెడికేటెడ్గా ఒక కీబోర్డ్ ఉంటే మనకి టైపింగ్కి కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఇదైతే మనకి స్మాల్ సైజ్ కీబోర్డ్తో అయితే వస్తుంది. మనం క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, కంపాటబుల్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కీబోర్డ్ చూసుకుంటే మనకి మ్యాక్ అయితే వర్క్ అవ్వదు. మీకు యాపిల్ ప్రోడక్ట్స్ ఉంటే కనుక ఇదైతే వర్క్ అవ్వదు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ మనకి విండోస్ కానీ లూనాక్స్కి కానీ లేదా మొబైల్ ఫోన్కి డైరెక్ట్గా డాంగిల్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు, అడాప్టర్ కనెక్ట్ చేసి. ఫ్రెండ్స్, ఈ కీబోర్డ్ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ ఇది 50% ఆఫర్లో ఎలా కొన్నాను అని చెప్తాను అన్నాను కదా. ఎలా అంటే ఇది ఒక రీఫర్బిష్డ్ ప్రోడక్ట్. ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేసిన ప్రోడక్ట్ అయితే ఇది. అండ్ రెన్యూడ్ ప్రోడక్ట్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే మనకు ఆర్డర్ వెళ్ళిన తర్వాత ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అది సేల్లోకి అయితే వస్తాయి. అవి రెన్యూడ్ ప్రోడక్ట్స్. రీఫర్బిష్డ్ అంటే ఆల్రెడీ యూజ్ చేసిన ప్రోడక్ట్. అండ్ ఇది చూసుకుంటే చాలా న్యూ కండిషన్లో అయితే ఉంది. నేను తక్కువగా వస్తుంది, 50% ఆఫర్లో వస్తుంది, ఒకసారి చెక్ చేద్దాం అన్నట్లు నేనైతే పర్చేజ్ చేశాను. అండ్ ఇది చూసుకుంటే చాలా న్యూ కండిషన్లో అయితే ఉంది. అండ్ బ్యాటరీస్ ఇవన్నీ అయితే మనకు కొత్తవి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ప్రోడక్ట్ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ 50% ఆఫర్ అంటే చాలా బెటర్. ఇది చూసుకుంటే ప్రెసెంట్ 1400 చేంజ్ అయితే ఉంది. దీని లింక్స్ అయితే మన డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను అండ్ ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెడతాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.